ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు వక్ఫ్ బోర్డ్ బిల్. ఇంతకీ వక్ఫ్ అంటే ఏంటిది? హిందువులు ఈ బిల్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ముస్లింలకు దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎందుకు వక్ఫ్ బోర్డుకు వత్తాసు పలుకుతూ ఉన్నాయి? లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రెండవ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలోని నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డులకు సంబంధించి విశేష అధికారాలు కల్పించారు. ఇక ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అయితే తమిళనాడులోని వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో వివాదం తారస్థాయికి పెరిగింది. మన దేశంలో ఆర్మీ, రైల్వేల తర్వాత అతి ఎక్కువ భూములు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును చట్టం చేసి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ సవరణ తర్వాత వక్ఫ్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను కట్టడి చేసి వక్ఫ్ బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావాలని భావిస్తోంది. ఇక సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం చేర్చింది. అంతేకాదు సన్నీ, సియా, అహ్మదీ, ఇస్లామీ లాంటి ముస్లిం తెగలకు కూడా ఈ యొక్క ప్రాతినిధ్యం కల్పించాలని కూడా బిల్లులో చెబుతుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లును రూపొందించింది. ఇక వక్ఫ్ బోర్డును కంట్రోల్ చేయడానికి పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్యసభలో దానికి సరైన మెజారిటీ లేదు. అందుకే వచ్చే సమావేశాల లోపు మరికొన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. వాటితో పాటే నామినేటెడ్ పదవులు ఫుల్ అవుతాయి. కాబట్టి బీజేపీ అనుకున్న మెజారిటీ వస్తుంది. అలా వచ్చిన మెజారిటీతో వక్ఫ్ ఆట కట్టించాలని బీజేపీ భావిస్తుందన్నమాట.